గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిన్న రాత్రి ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను అధికారికంగా అనౌన్స్ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులను ఈ పురస్కారాలు వరించాయి. కేంద్రం విడుదల చేసిన జాబితాలో మెగాస్టార్ చిరంజీవి సైతం ఉన్నారు. ఆయనకు దేశంలోనే రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించారు. ఆయనతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి, తెలుగు సీనియర్ రాజకీయ నాయకులు వెంకయ్య నాయుడుకి కూడా పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు. ఈ క్రమంలో వీరిద్దరికీ సోషల్ మీడియా వేదికగా సినీ రాజకీయ ప్రముఖులు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అటు చిరంజీవి, వెంకయ్య నాయుడిని వేరువేరుగా కలిసిన సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరు పద్మభూషణ్లు ఒకచోట చేరి ఒకరినొకరు సత్కరించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెంకయ్య నాయుడు వద్దకు వెళ్లారు. ఆయనను శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం వెంకయ్య నాయుడు సైతం చిరంజీవిని సత్కరించారు. ఒకరినొకరు అభినందించుకున్న ఫోటోను చిరు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రత్యేకమైన క్షణాలను వెంకయ్య నాయుడు గారితో పంచుకున్నాను అంటూ రాసుకొచ్చారు చిరు. ప్రతిష్టాత్మకమైన గౌరవం అందుకున్నందుకు, తోటి గ్రహీతలుగా ఒకరినొకరు అభినందించుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇద్దరు కలిసి ఒక్కచోట ఉన్న ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా ఇద్దరికి అభినందనలు తెలుపుతున్నారు నెటిజన్స్.